హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ ఎగ్ కర్రీ అండి. నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాననేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అలాగే ఓ టిప్ కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో నేను పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి పిండి అయితే తడుపుకుంటాను. ఈ రెండు ప్రిపేర్ చేసే హడావిడిలో సైడ్కి అయితే పాలైతే ఇలా పొంగిపోయాయండి. మీలో ఇలా ఎంతమందికి అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి కదా, ఇందులోకి కరివేపాకు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం, ధనియాల పొడి, ఉప్పు, చిటికెడు గరం మసాలా అయితే వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోండి. ఇక్కడ అన్నీ వేసాం కదా, అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి గ్యాప్స్ చేసుకొని ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎగ్స్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకొని దీనిలో వాటర్ అయితే పోసుకోవాలి క్యాప్లో. అలా పోసుకోవడం వల్ల కింద కర్రీ అయితే మాడకుండా ఆవిరికైతే కింద వాటర్ అయితే వస్తాయి. ఇదే మెయిన్ టిప్ అండి. ఎగ్ కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పిండి అయితే వేసుకున్నాం కదా తడుపుకోవడానికి. ఫస్ట్ మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడే అయితే పోసుకోవద్దు. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది వాటర్ అయితే పోసుకొని పిండి ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ముద్దలాగా అయితే కలుపుకోండి. ఇదిగోండి కాస్త ఎగ్ అయితే మగ్గిపోయింది కదండి, పార్టిషన్స్ లాగా అయితే చేసుకొని మళ్ళీ కొంచెం మూత అయితే పెట్టి మగ్గబెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడా విడిపోకుండా జాగ్రత్తగా అయితే తిప్పేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఇందులోకి కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. కాస్త ఆయిల్ పెట్టి 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోండి. చపాతీ పిండి అయితే స్మూత్గా అయితే నానిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇదైతే తీసేసుకుందాం. దించే ముందు లోపల వరకు ఉడికిందా ఎగ్ యొక్క అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను అదే చెక్ చేస్తున్నాను. బాగానే ఉడికింది. ఇప్పుడైతే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూడండి పిండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అయ్యిందో. ఇలా ముద్దలు అయితే చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇలా అంతా తాల్చుకొని మధ్యలో ఆయిల్ అయితే వేసుకొని అలాగే కొంచెం పొడి పిండి కూడా వేసుకొని ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చపాతీ స్మూత్గా ఉంటుంది. అలాగే పూరీలాగా అయితే పొంగుతుందండి. ఇదిగోండి ఇలా ఒకలాగా మడత పెట్టుకోవచ్చు, ఇలా కూడా మడత పెట్టుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలాగైతే చేసుకోండి. నేను 2 టైప్స్గా అయితే చూపిస్తున్నాను. అన్నీ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. వీడియో చేస్తూ చపాతీ చేయడం అయితే వీలు కాలేదండి, అందుకని ఇలా చేశాను. చపాతీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అయితే ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ అయితే ఆయిల్ రాసుకోండి. ఎక్కడ పిండిగా లేకుండా ఈవెన్గా అయితే చపాతీ మంచిగా కాల్చుకోండి. ఇదిగోండి మనకు మంచిగా స్మూత్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా అయితే డిష్ అవుట్ అయితే చేసుకున్నాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పొరలుగా అయితే చపాతీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి మధ్యలో పూరీలాగా అయితే ఎంత లేయర్స్గా అయితే వచ్చిందో. ఓకే అండి, రెసిపీ అయితే రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్